నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఆర్యవైశ్య పట్టణ మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులందరూ సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్స్ లో సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ బొల్లికుంటలోని ఫేజ్ 2 ఇండ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ల కోసం చలాన్స్ వచ్చాయని అవి కట్టవలసిన అవసరం ఉందని అన్నారు. సుమారు 60 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇక్కడ 144 గజాల స్థలం కొంటే 153 గజాల స్థలం వచ్చిందని, మిగిలిన 9 గజాల స్థలానికి బ్యాలెన్స్ డబ్బులు కట్టాలని అన్నారు. ఫేజ్ 2 నుండి ఔటర్ రింగ్ రోడ్డు పోతుందని తెలిపారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఫ్లాట్ వారికి రిజిస్ట్రేషన్ తప్పకుండా జరుగుతాయని తెలిపారు. ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని కోరారు. తర్వాత వెల్లికుంట ఫేజ్ 1 చేసి అతి తక్కువ ధరలో, చాలా ఇంపార్టెంట్ విషయం, అతి తక్కువ ధరలో దగ్గర ఒక ఆటో రిక్షా నడిపే వ్యక్తి కొనుక్కున్న ఓ గుమాస్తా పనిచేస్తున్న చాలా నిరుపేదలు ఏదో చూసి చెప్పు కాదు. వెల్లికుంట ఫేజ్ 1 దాదాపు 250 మందికి కూడా లేఅవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత గంగదేవిపల్లి కరియాపురంలో కూడా మోర్ దాన్ 150 మెంబర్స్ చేయడం జరిగింది. దాదాపు 400 మందికి కూడా లేఅవుట్ చేసి అతి తక్కువ ధరలో, చాలా ఇంపార్టెంట్ విషయం, అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. ఒక 100 మంది పే చేసేది ఉంటే ఏ 4-5 టోటల్ ఫుల్ పేమెంట్ చేస్తున్నారు. ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వెరీ షార్ట్లీ ఆ యొక్క చాలాను కడతా ఉన్నాం. చాలాను కట్టిన తర్వాత దాని కూడా దాని అప్రూవల్ తీసుకొని అందరికీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు సహకరించాలని నేను కోరుతున్నా. మరొక విషయం, డెవలప్మెంట్ ఇది ఖచ్చితంగా ఇది అయిన తర్వాత మిగతా వాటిల్లో కూడా డెవలప్మెంట్ చేస్తాం. కూడా నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దీంట్లో ఎట్లుంటుందంటే ఒకే ఒక ఎంప్లాయ్ ఉంటారు, ఒక నేమ్ ఉంటారు. దానికి కొంత సమయం పడుతుంది. ఫస్ట్ డే చేసినాం, అక్కడ సెకండ్ డే చేసినాం, మళ్ళీ దగ్గర ఇప్పుడు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు సహకరించేది ఉంటే తొందరగా అవుతుంది. మనం కొట్లాడేది ఉంటే 10 రోజులు అయ్యి 100 రూపాయలు ఖర్చు చేయగల 1000 రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించడం లేదు, ఎవరిని కూడా నాకు శత్రువులు లేరు, ఎవరు నా పర్సనల్ వ్యక్తిగతంగా ఎవరు నాకు శత్రువులు లేరని కూడా మీకు తెలియపరుస్తున్నా. కాబట్టి దయచేసి అందరు సహకరించాలి. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట ప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య అనిత కుటుంబ సమేతంగా సామూహిక గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ముందుగా పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జై బోలో లక్ష్మీ నరసింహస్వామి అంటూ భజనలు చేస్తూ యథా ఋషి వద్ద నమస్కరించి ఈ గిరి ప్రదక్షిణ కొనసాగించారు. కార్యక్రమం పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. 9 గంటల 30 నిమిషాలకు కొండపైన విష్ణు పుష్కరణంలో సార సంకల్ప కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. కావున जय जय जय
విజ్ఞప్తి. స్వామివారి జన్మనక్షత్రమైన అపాధిక భక్తులకు కార్యక్రమం విజ్ఞప్తి. స్వామివారి జన్మనక్షత్రమైన ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా హసిస్ ఆయిల్ ను సరఫరా చేస్తున్న 2 సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వంచూర్చ కొండబాబు, వంచూర్చ బాలకృష్ణ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం మరియు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి నిషేధిత హాసిష్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తుండగా హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ORR సమీపంలో వీరిద్దరిని ఎల్బీ నగర్ SOT మరియు హయాత్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుండి 13.5 కిలోగ్రాముల హాసిస్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్లు, 2,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ 1,8 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. $13.1 kg gold, 13.1 kg hashish oil సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 13.1 kg hashish oil తీసినప్పుడు 1 kg ఒక hashish oil మేక్ చేయాలంటే they have to use 40 kgs of ganja. In the process, now వీటన్నిటిని ఈ 13.5 kg రావాలంటే 600 kgs ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని, గాంజా లీవ్స్ని, తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ మీకు చూసినటువంటి ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ హాషిష్ ఆయిల్ తయారు చేస్తారు. సో ఇది మనకు ఇక్కడ ఉన్నది 1,08 lakh వర్తున్నా కానీ దీన్ని చేయడానికి కోసం 600 kgs ఆఫ్ గాంజాను వాడడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఈస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ అంటారు. వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్, దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ as సోర్స్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ, స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పాండు బస్తీలో శ్రావణమాస బోనాల పండుగ సందర్భంగా పాండు గౌడ్ ఆధ్వర్యంలో బోనాల పండుగోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక ప్రజలు తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాలనీ వాసులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముందు రాబోయే రోజుల్లో మరింత ఘనంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాండు గౌడ్, వెంకటేష్, దినేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పోలీసు వారి సహాయ సహకారాలతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బోనాల పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి. ప్రతి సంవత్సరము నిర్వహించేది మంచిగా ఉంటుంది. కాకపోతే ఈసారి గుడి నిర్వహణ ఉండడం వల్ల
కొంచెం ఇబ్బందికరంగా ఉంది భక్తులకు. అంతకు మించి ఏం లేదు, ప్రతి సంవత్సరం జరిగినట్టే జరిగింది. అంతకు మించి ఈ సంవత్సరం కొంచెం ఇంకా ఎక్కువ జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే పోయినసారి ఈ సంవత్సరం కంటే తొందరగా అయిపోయింది, ఈ సంవత్సరం చాలా కొంచెం ఆలస్యంగా జరిగింది. ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి మానవత్వ ఉద్దేశం కానీ ఏం లేకుండా చాలా బాగా జరిగింది. ఇలానే ఈయన పెద్ద మనిషి గారు ఇలానే అందరినీ ప్రోత్సహిస్తూ అందరితో పాటు ఆయన ముందడిగేసి అందరికీ సహాయం సహకారం అందిస్తూ అందరితో పాటు మన శ్రీశైలం గౌడ్ గారు, మన హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు సహాయంతో మనకి గుడి నిర్వహణలో తొందరగా అయిపోవాలని చెప్పి ఈ గుడి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాంతవచ్చు ప్రజలందరూ మళ్ళీ పండుగ చేసుకోవాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా పాండవస్తు ప్రజలకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పోలీసులు ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో ఈ రోజు మల్కాజ్గిరి చౌరస్తాలో ఆటో డ్రైవర్లకు, స్థానికులకు డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరూ తమ ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచిస్తూ ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యతను కులంకుశంగా వివరించారు. ముఖ్యంగా సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే తెలియని మొబైల్ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవద్దని, అలాగే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయొద్దని, లోన్ యాప్స్ మోసాలకు బలి కావద్దని తెలియజేశారు. 74,000 కట్టింది. ఓకేనా, రేపే అమౌంట్ పడుతుంది అని చెప్పి పక్క వాళ్ళని కూడా నమ్మి అప్పు తీసుకుంది. కావాలంటే నాకు పడ్డ తర్వాత మీకు కూడా లోన్ ఇప్పిస్తా అని చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గర కూడా 2,000, 3,000, 10,000 అలా తీసుకొని మొత్తం 70 లక్షల రూపాయలు. ఈమె కట్టింది అంతా 74,000. ఇంకా రావట్లేదు, సూసైడ్ చేసుకుంది. బాడీ డెడ్ బాడీ లొకేషన్ చూస్తే ఇక్కడ నోయిడాలో వచ్చిందనమాట. ఓకేనా, వాళ్ళు కూడా ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు అనమాట. అయితే డబుల్ అవుతుంది అని కూడా నడుస్తారు షేర్ మార్కెట్లో. మ్యాక్సిమం ఇప్పుడంతా షేర్ మార్కెట్ నడుస్తుంది. ఓకేనా, లక్ష పెడితే లక్ష లాభం వస్తుందని చెప్పి హైదరాబాద్లో 1% షేర్ మార్కెట్లో లాభం వస్తుంది అని చెప్పి ఒక వేల మార్గాలు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకోటి కొత్త ఇంకా క్రియేట్ చేస్తాం. ఒక 20-30 మంది నెంబర్లు మన ఏదో ఒక గ్రూప్లో మినిమం 100 మంది 50 మంది ఉంటామా. అలాగే ఆ గ్రూప్లో 30,000 మంది 50 ఇంకోటి పెట్టి ఇలా రకరకాల నెంబర్ నుంచి వాడే ఆపరేటింగ్ చేస్తారు. రకరకాల నెంబర్ నుంచి పెట్టితే చాలామంది బాధితులను యాడ్ చేసుకుంటారు. ఇది అబ్జర్వ్ చేస్తారు అనమాట. అందరూ 30,000, 50,000 లాభం వచ్చినట్టుగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా వ్యవస్థాపకులు అండ్ ట్రైనర్ చందు నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందూస్ ఫిట్నెస్ సెంటర్ యూనిసెక్స్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, ఏసీపీ కాశీరెడ్డి, సి అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందూస్ ఫిట్నెస్ సెంటర్ యూనిసెక్స్ అందరూ ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు. వ్యాయామం ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు. అనంతరం వ్యవస్థాపకులు అండ్ ట్రైనర్ చందు మాట్లాడుతూ మా వద్ద అధునాతన పరికరాలతో అందుబాటు ఫీజుతో ఈ జిమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేకంగా మా వద్ద ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని లియో యాపిల్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ కు 1 సంవత్సరం పాటు 8,000కే జిమ్ నేర్పిస్తామని అన్నారు. ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు. వ్యాయామం చేయడం వల్ల మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో మంచిదని అన్నారు. కావున పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికి నమస్కారం. నా పేరు చందు. మన వనస్థలిపురం పిఎస్ ఎదురుగా మన కొత్త జిమ్ ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మన దగ్గర వచ్చేసి న్యూ ఏరోపిట్ న్యూ యాపిల్ సిరీస్ కొత్త సిరీస్. ఇక్కడ మన ఏరియాలో ఎక్కడ ఈ సిరీస్ అనేది లేదు. మనము చాలా అడ్వాన్స్డ్ సిరీస్ పెట్టాము. ప్రతి ఒక్కరు వినియోగించుకొని మన ఒక ఇక్కడ ఉన్న వచ్చి వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా అడ్వాన్స్డ్ సిరీస్ పెట్టాము. ఓకే, మన దగ్గర ఓపెనింగ్ యానివర్సరీ ఆఫర్ కూడా పెట్టాము. యాక్చువల్లీ బయట చాలా ప్రైస్ ఉంటుంది ఇయర్లీ. మన దగ్గర వచ్చేసి యాన్యువల్ ఫీజ్ ఓన్లీ 7,999 అంటే 8,000 రూపీస్ మాత్రమే. ఓన్లీ ఈ ఆఫర్ జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంటుంది.
మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని వినాయకనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిచ్చల నాగరాజు జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిట్టల నాగరాజు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిట్టల శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పిఎన్ఆర్ గ్రూప్ సభ్యుల సమక్షంలో నా జన్మదిన పురస్కారాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ గ్రూప్ సభ్యులు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమితి సింగారం గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్మికులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు కనీస వేతనాన్ని అమలు చేయడం, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని వెంటనే రద్దు చేయడం మరియు ప్రత్యేక గ్రాంట్ కేటాయించడం వంటి డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. మణుగూరు ఎంపీటీఓ కార్యాలయం ముందు జరిగిన ఈ సమ్మెలో 25 సంవత్సరాలుగా పంచాయతీ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకపోవడం మరియు జీవిత బీమా అందించకపోవడంపై మండిపడ్డారు. కార్మికులు మంత్రి సీతక్క మరియు స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లతో చేసిన ఎన్నో ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్శ్వంలో కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయల సమాన వేతనంతో స్థిర ఉద్యోగం, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ, ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలంటూ మరియు కారోబార్లుగా బిల్లు కలెక్టర్గా సేవలు అందిస్తున్న వారిని సహాయ కార్యదర్శిగా నియమించాలంటూ డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చుకుంటే తమ సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన కార్మికులు ప్రభుత్వ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 కల్పించాలి. 60 నెంబర్ జీవోనే అమలు చేయాలి. జీవో నెంబర్ 60నే అమలు చేయాలి. జీవో నెంబర్ 60నే రద్దు చేయాలి. జీవో నెంబర్ 50నే గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్స్ ఐక్యత, గ్రామ పంచాయతీ ఐక్యత అమలు చేయాలి. సౌకర్యము గ్రామ పంచాయతీ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్. గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్పిఎస్ఐ సౌకర్యాలు, గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని కనీస వేతనం 26,000 అడివెంట చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్లను వెంట చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్స్ గ్రామ పంచాయతీ వర్కర్లని అల్వాల్
78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్వాల్లోని పల్లవి మోడల్ స్కూల్లో చైర్మన్ మల్కా కొమురయ్య సంకల్పంతో అల్వాల్ ప్రిన్సిపల్ సునీలాగ్ని ఆధ్వర్యంలో వందే మాతరం పేస్ట్ లో భాగంగా విద్యార్థులు మొదటి రోజు స్వచ్ఛ భారత్ హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వీధి నాటకం ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యారావు జూనియర్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇందులో ఉపాధ్యాయుల బృందం ఎన్సీపీ విద్యార్థులు రెండవ రోజు యూనిటీ ఇన్ డైవర్సిటీ వాల్కా నిర్వహించినట్లు తెలిపారు. మూడవ రోజు ఆహార ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు, విజేత అయిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామన్నట్లుగా ప్రిన్సిపల్ తెలిపారు. This is Vidyarao, Junior Principal, along with my team. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పల్లవి పాఠశాల చైర్మన్ శ్రీ మల్కా కుమరయ్య గారి సంకల్పంతో సిఇఓ మిస్టర్ యశస్వి ఆయన సపోర్ట్ తోటి మా సీనియర్ ప్రిన్సిపల్ శ్రీమతి సునీల్ నాగర్ ఆధ్వర్యంలో వందే మాతరం ఫెస్ట్ అన్న ప్రోగ్రామ్ ని మా పాఠశాలలో ఒక సప్తాహ కార్యక్రమం కింద నిర్వహిస్తున్నాము. మొదటి రోజు స్వచ్ఛ భారత్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వీధి నాటకాన్ని ఎన్సీసీ కెడెట్స్ తోటి టీచర్స్ తో కలిసి ప్రదర్శించారు. అదే విధంగా రెండో రోజు యూనిటీ డైవర్సిటీ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాం. మూడో రోజు ఆహారోత్సవాన్ని, నెక్స్ట్ ఇండియన్ కల్చర్ అండ్ ఫెస్ట్ హెరిటేజ్ పెయింటింగ్ కాంపిటీషన్, క్విజ్ ప్రోగ్రామ్ ని, ఫ్లాష్ మాబ్ ప్రోగ్రామ్ ని, ఈ విధంగా అనేక కార్యక్రమాల్ని ప్రదర్శిస్తున్నాం. అదే విధంగా నెక్స్ట్ డ్రైవర్లకి, ఆయమ్మలకి కూడా ఆటల పోటీలు నిర్వహించి విజేతలైన వారిని ఆగస్టు 15వ రోజు వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేయాలని, ప్లస్ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని వందే మాతరం ఫెస్ట్ ని పిల్లలకి బేసికల్లీ వాళ్ళకి మన దేశ స్వాతంత్రం ఎందుకు వచ్చింది, దాని గురించి ఎంతమంది సాక్రిఫైస్ చేశారు, ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనలిజం అన్నది వాళ్ళలో కలిగించడానికి ఈ ప్రోగ్రామ్ ని చేసించాం.